సన్యాసి యోగమని చెప్తే, ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే తను స్వామి అని దేవాలయానికెళ్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటది? ఆ సందర్భంలో పూజ గదిలో ఉంటది. అదేమంటే సెక్షువల్ లైఫ్‌లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. ఇది సన్యాస యోగం. ఇంకొకటేమంటే నసంధాన యోగం. అంటే పిల్లలు పుట్టరు. ఇది 5వ స్థానంలో గమనించతగ్గ విషయం. ఇవన్నీ మాంగళ్య దోషానికి సంబంధించినదే. ఇలాంటి విషయాలను చూడకుండా 10 కూటాలు కలిసిందని పెళ్లి చేస్తే ముందే చెప్పినట్టు విడిపోయే అవకాశాలుంటాయి. పునర్వివాహ ఇక్కడికొచ్చి ఆచార్యుల పైన తప్పు చెప్పడంలో అర్థం లేదో, నా దగ్గరకొచ్చిన జాతకంలో మళ్ళీ ఆ రెండోసారి జాతకాలు చూసేటప్పుడు ఆ ఆచార్యులతోనే వచ్చారు. జాతకం నేనడిగా, మీ ఆచార్యులతో అడగండి ఎలా కుదిరించారని. వాళ్ళకి కోపమొచ్చింది. వాళ్ళే వచ్చారు వీళ్ళతో. వాళ్ళడిగారు, ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు? ఇందులో దోషమేముంది చెప్పండి మీరే. అలా అడిగారు. నేను